చైతన్య రథం వీక్షకులకు స్వాగతం, నమస్కారం. గత 5 ఏళ్ళు విద్యాశాఖ ఎలా ఉందో చూసాం. గత సంవత్సరం నుంచి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రభుత్వ పాఠశాలను ఏ రకంగా తీర్చిదిద్దుతున్నారో చూస్తున్నాం. అలానే విద్యార్థులకు ఆయన అందించే సేవలు, కిట్లు కానివ్వండి, సన్నబియ్యంతో మధ్యాహ్న భోజన పథకం కానివ్వండి, తల్లి వందనం కానివ్వండి, పలు కార్యక్రమాలని విజయవంతంగా పూర్తి చేశారు ఆయన. ఈరోజు పీటీఎం నిర్వహిస్తున్నారు, పేరెంట్ టీచర్స్ మీటింగ్. అది గురు పౌర్ణమి రోజున. గురు పౌర్ణమి రోజున నిర్వహించడానికి కారణం ఏంటి? లోకేష్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించినాక జరిగిన మార్పులు ఏంటి? గతానికి ఇప్పుడు జరిగే కార్యక్రమాల మీద విశ్లేషించడానికి మనతో పాటు శ్రీనివాస్ జొన్నలగడ్డ గారు ఉన్నారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్లో విద్యావ్యవస్థలో వచ్చిన పెను మార్పుల గురించి అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. మీరు గతంలో విద్యాశాఖని పరిశీలించారు, ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? లోకేష్ గారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరిగిన మార్పులు, జరగబోతున్న మార్పుల గురించి ఎలా చూస్తారు, ఎలా విశ్లేషిస్తారు? ముందుగా ఈ రోజున గురు పౌర్ణమి సందర్భంగా గురువుల్ని సత్కరించే రోజుగా దీన్ని మనం పరిగణిస్తాము. గురువు అంటే బృహస్పతి, మనకు నక్షత్రాల ప్రకారం చూసుకుంటే, అంటే బృహస్పతి అంటే దేవతల గురువు అంతటి. అలాగే ఈ రోజుని వ్యాస పౌర్ణమిగా కూడా చెప్పుకుంటారు. అంత విశిష్టమైన రోజు ఈ రోజు. ముందుగా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అంతటి అత్యున్నతమైన గౌరవం గురువుకుంది. మన పురాణాల దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎప్పుడు మనం ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకున్నాం. అలాంటి గురువులు ఒకప్పుడు ఎంతో ఉదాత్తంగాను ఉన్నతంగాను ఉన్న రోజులు మనం చూసాం. నిజానికి మనం అందరం కూడా ఈ ప్రభుత్వ పాఠశాలలో చదివాం, మీరు కానీ నేను కానీ, అలా మన సమకాలీన కానీ. ఆ రోజున విద్యాలయాలు దేవాలయాల్లో ఉండేవి. ఆ విద్యా ప్రమాణాలు అలానే ఉండేవి. ఆ క్రమశిక్షణ అంతకంటే ఇలానే ఉండేవి, అంతకంటే గొప్పగా ఉండేవి. అలాంటి రోజుల నుంచి రాను ప్రైవేట్ స్కూల్స్ డామినేట్ చేయటం, ఆ తర్వాత ఆ ప్రైవేట్ స్కూల్ మోజులో పడి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఏదేదో ఇంకా ఉన్నత శిఖరాలకు చేర్చాలన్న తాపత్రయంతో ఆ విధంగా ప్రైవేట్ స్కూల్స్ ఊపిరి పోసుకోవటం, ఆ క్రమంలో ఈ గవర్నమెంట్ స్కూల్స్ నిర్లక్ష్యానికి గురి కావటం, విద్యార్థుల హాజరు లేక కొన్ని స్కూల్స్ అయితే మూతబడిపోవటం, కొన్ని స్కూల్స్ అయితే టీచర్స్ ఉన్నా కానీ విద్యార్థులు లేకపోవటం, ఇలాంటి ఎన్నో పరిస్థితుల్ని దాటుకుంటా ఒడిదుడుకులను దాటుకుంటా ఉన్న ఆ పరిస్థితుల్లో గత ప్రభుత్వం మరింత కొంగదీసింది. 5 ఏళ్ళు ప్రభుత్వ పాలన చూసాం. అప్పుడు కూడా విద్యాశాఖ మీద ఏదో మీట నొక్కటం, తర్వాత వాళ్ళ పబ్బం గడుపుకోవటం, తర్వాత మద్యం అమ్ముకోవటం. ఇంకా చెప్పాలంటే ఆ గురువుల్ని, ఈరోజు మనం గురువు అంటే ఏ స్థాయిలో మనం అనుకుంటున్నామో అదే గురువుని కరోనా సమయంలో ఏకంగా ఈ మద్యం అమ్మించే దుకాణాల దగ్గర పెట్టింది వైసీపీ గవర్నమెంట్. అంటే విద్యార్థులకి విద్యాబుద్ధులు నేర్పించే గురువుని ఎంత హీనంగా చూసిందో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఇక్కడ మనం ఒకసారి చర్చించుకోవాల్సిన సందర్భం కాబట్టి చర్చించుకుంటాం. వాళ్ళ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసింది. నిజంగా నేను చేయాల్సిన పని అనేంత సిగ్గుచేటు స్థితికి తీసుకెళ్లారు. అయితే ఆ స్థితి నుంచి ఈ రోజున ఒక టీచర్ అంటే ఒక గురువు అంటే ఎలా ఉండాలి, ఎలా ఉంటారు, పాఠశాల ఎలా ఉండాలి, వాటిని ఎలా అభివృద్ధిలో తీసుకురావాలనేది ఒక రోల్ మోడల్ లాగా తీసుకెళ్ళటం కోసం ఇవాళ నడుం కట్టాడు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా. నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. ఈ రోజున గత సంవత్సరం నుంచే ఈ గురు పౌర్ణమి అలా లేదా గురు పూజోత్సవం ఇవన్నీ కూడా మొదలుపెట్టారు. అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది లాస్ట్ ఇయర్ మొదలుపెట్టారు. అయితే ఈ సంవత్సరం దాన్ని ఇంకా ప్రతిష్టాత్మకంగా, ఇంకా చెప్పాలంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, దాదాపుగా 40 లక్షల మంది విద్యార్థులు ఉన్న ఈ ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగుని సక్సెస్ చేసి దీన్ని ప్రపంచానికి, అంటే మొన్న ఒక యోగా దినోత్సవం జరిగిందంటే ప్రపంచం ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ వైపు కళ్ళు తిప్పి చూసింది, నివ్వెరపోయింది, విస్తుపోయింది. అలాంటి ఒక ఈవెంట్ని చేసి లోకేష్ బాబు గారు తన భుజస్కంధాలపై వేసుకుని ఆ ఈవెంట్ని అద్భుతంగా సక్సెస్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే స్వయంగా భుజం తట్టి అభినందించారంటే లోకేష్ బాబు ఆ విషయంలో ఎంత శ్రద్ధ తీసుకుని ఆ ఈవెంట్ని సక్సెస్ చేస్తారో మనం కళ్ళారా చూసాం. అంతేకాకుండా గతంలో 2014 నుంచి 19 మధ్య ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మరి వైజాగ్ ఐటీ హబ్ని ఏ విధంగా ముందు తీసుకెళ్లారు, ఎన్ని కొత్త దారులు కొత్త పుంతలు దక్కిచ్చారో మనం చూసాం. అంటే తండ్రికి తగ్గ తనయుడిగా తాతకి తగ్గ మనవడిగా లోకేష్ ఇవాళ పరిణితి చెందిన రాజకీయ నాయకుడిగా
ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నాడు. ఆ క్రమంలోనే ఇవాళ ఈ రోజున జరుగుతున్న ఈ గురు పౌర్ణమిని గొప్ప ఈవెంట్గా తీర్చిదిద్దుకోవాలని ఏదైతే దృఢ సంకల్పంతో ఆయన సత్సంకల్పంతో ముందుకు తీసుకెళ్తున్నాడో చాలా హర్షించదగ్గ విషయం. ఈ కార్యక్రమంతో దశ మారిపోతుంది స్కూల్స్కి అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇప్పటికే ఆయన స్కూల్స్ రూపురేఖలే మార్చేశాడు. తల్లి దీవెనతో ఇవాళ ఏ తల్లి అయినా సరే తనకి 2 బిడ్డలు కానీ 3 బిడ్డలు కానీ ఉంటే ఏ బిడ్డకి ప్రాధాన్యత ఇవ్వగలిగిద్దండి చదివించడానికి? అలాంటి సందర్భంలో వివక్ష చూపించడానికి తల్లడిల్లి ఆ తల్లికి ఇవాళ తన అందరి బిడ్డలను చదివించుకునే అవకాశం కల్పించడం అనేది ప్రభుత్వం తీసుకున్న అతి గొప్ప నిర్ణయం. అంటే ఒక బిడ్డను చదివించి ఒక బిడ్డని పనుల్లో పెట్టడం అనేది జరిగేది ఒకప్పుడు. అలాంటిది 2 బిడ్డలని కూడా తీసుకుని స్కూల్కి పంపించగలిగి వాళ్ళకి ఒక భవిష్యత్తుని ఇవ్వగలిగే పరిస్థితిని ఇవాళ తెలుగుదేశం అలాగే కూటమి ప్రభుత్వం ఒక సంచలనాత్మక నిర్ణయంతో, అంటే బడ్జెట్ని కూడా లెక్క చేయకుండా, అక్కడ మనకున్న ఆర్థిక పరిస్థితులు కూడా లెక్క చేయకుండా ఖచ్చితంగా అందరికీ చదువు రావాలి, వాళ్ళు విద్యావంతులు కావాలి, వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని చెప్పే సత్సంకల్పంతో ప్రభుత్వ పాఠశాలల్లో వాళ్ళకి ఇంతటి గొప్ప అవకాశాలు. అంటే ఇంకా చెప్పాలంటే ఇవాళ స్కూల్స్ కిట్స్ కానివ్వండి, లేకపోతే అంటే అత్యున్నత ప్రమాణాలతో ఇచ్చిన ఆ కిట్స్ కానివ్వండి, అలాగే ఇప్పుడు మనకి ఇంతకుముందు మామూలుగా వేరే బియ్యం పెట్టేవారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ సన్న బియ్యం ఇస్తుంది. సన్న బియ్యంతో మా భోజన పథకం పెట్టింది. అదేవిధంగా విద్యార్థులకి వాళ్ళే చెప్తున్నారు స్వయంగా, మేము ఇంతకు ముందు కంటే గతం కంటే ఇవాళ మా ఆహారంలో కానీ మాకు సంబంధించిన వసతుల విషయంలో కానీ మేము చాలా సంతోషంగా ఉన్నామనేది విద్యార్థుల నుంచి అలాగే విద్యార్థుల పేరెంట్స్ నుంచి ఉన్న ఫీడ్బ్యాక్. ఈ విధంగా చూసుకుంటే లోకేష్ బాబు ఈ రోజున ఒక అద్భుతమైన మలుపుని తీసుకురాబోతున్నాడు భవిష్యత్తులో కూడా. అంటే ఇంకా చెప్పాలంటే ఒక మాట అండి, నాకు ఇది సందర్భం, ఈ మధ్యకాలంలోనే ఒక 3 ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని అంతకుముందు ప్రైవేట్ స్కూల్లో చదివే పిల్లల్ని తీసుకొచ్చి తమ స్కూల్లోనే, అంటే గవర్నమెంట్ స్కూల్లోనే తీసుకొచ్చి చదివించడానికి తీసుకొచ్చారు. అంటే ఎంత మార్పుని తీసుకొస్తే వాళ్ళు ఎంత నమ్మకం వాళ్ళలో కలిగిస్తే ఈ రోజున అలా జరిగిందనేది ఇది ఒక గొప్ప ఎగ్జాంపుల్. అలాగే నిన్న కాక మొన్న ఇలాగ ఒక 2 పిల్లలు, అంటే అడుక్కునే అనాథ పిల్లలు, వాళ్ళకి చదువుకోవాలనే ఆకాంక్షతో కలెక్టర్ని కలిస్తే కలెక్టర్ గారు లోకేష్ బాబు గారికి ఈ విషయాన్ని చేరవేస్తే ఆయన ఇమీడియట్గా దత్తత తీసుకున్న పిల్లలిద్దరిని వాళ్ళకి విద్య పూర్తిగా వాళ్ళకి అందించడానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా ఒక నిజంగా గర్వించదగ్గ రోజుకి ఈ రోజు మనం అనుకోవచ్చు. ప్రభుత్వ పాఠశాలకు వెళ్ళటానికి పిల్లలు సంతోషంగా వెళ్తున్నారు. తల్లిదండ్రులు కూడా మా పిల్లల్ని పలానా ప్రభుత్వ పాఠశాల జరిపించామని గర్వంగా చెప్పుకునే పరిస్థితులు వచ్చినాయి. అలాగే ఉపాధ్యాయులు కూడా నేను పలానా ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నానని గర్వంగా చెప్పుకునే స్థాయికి వచ్చింది వాళ్ళ విద్యా వ్యవస్థ. దీని అన్నిటికీ మూల కారణం నారా లోకేష్, ఆయన పట్టుదల, ఆయన కృషి. సహజంగా విద్యాశాఖని ఏ మంత్రి తీసుకోరు, పెద్ద గుదిబంట లాంటిది అది. అలాంటిది ఛాలెంజ్గా తీసుకుని ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే ఈరోజు జరగబోయే మెగా పేరెంట్ డే ప్రపంచంలోనే ఇంతవరకు ఏ ప్రభుత్వ పాఠశాల జరిగి ఉండదు. సుమారుగా 40 లక్షల మంది విద్యార్థులు, ఆ 40 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు, ఆ ప్రభుత్వ పాఠశాల టీచర్లు, అంటే సుమారుగా 1 కోటి మంది రేపు ఏకమయ్యి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్న రోజు. మనం పబ్లిక్ స్కూల్స్లోనో లేదంటే ప్రైవేట్ స్కూల్స్లో చూసుంటాం మెగా పేరెంట్స్ డే, PTM, పేరెంట్ టీచర్స్ మీటింగ్ డే. అలాంటిది ఒక ప్రభుత్వ పాఠశాలల్లో, అదే ఒక రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని నిర్వహిస్తున్న PTM అద్భుతంగా విజయం సాధించాలని, అలాగే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించాలని కోరుకుంటూ అద్భుతంగా విశ్లేషించిన శ్రీనివాస్ జొన్నలగడ్డ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.